పాలమూరు జిల్లాకి ఎంతో శుభదినము. తెలంగాణ తిరుపతిగా మన్యంకొండ తదనంతరం కురుమూర్తి బాఫిల్లుతూ ఉంది. అటువంటి కురుమూర్తి క్షేత్రంలోనే మొట్టమొదటిసారిగా కురుమూర్తి స్వామి గిరి ప్రదక్షిణ ప్రారంభం చేయటం అనేది నిజంగా స్వామివారి అనుగ్రహము మన అందరి మీద ఉన్నది. ఈరోజు కురుమూర్తి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా చరిత్రలో నిలిచిపోతారు. ఈరోజు మనం ఒక బీజం వేసాము. చాలా తక్కువ సమయం లోపల ఇంతమంది భక్తులు వస్తారని అనుకున్నాము. చాలా తక్కువ కాలం లోపలనే దేవస్థాన పాలక మండలి కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయటం జరిగింది. మరి ఈ యొక్క కురుమూర్తి క్షేత్రము దినదినము కూడా అభివృద్ధి చెందాలని, ఈ యొక్క నియోజకవర్గం, ఈ యొక్క పాలమూరు జిల్లా, తెలంగాణ రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఏదైతే ఉందో వీలైనంత వరకు ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి మరుసటి రోజున అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల వచ్చేటువంటి భక్తులు తమ యొక్క ఇష్టంతో గిరి ప్రదక్షిణ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క కురుమూర్తి క్షేత్రము దినదినము అభివృద్ధి చేయి నిజంగా తెలంగాణ తిరుపతిగా బాఫిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దేవస్థాన పాలక మండలికి, దేవరకద్రి శాసనసభ్యులు, విచ్చేసినటువంటి వనపర్తి శాసనసభ్యుల గారికి, విచ్చేసిన హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు తెలుపుతారు. కురుమూర్తి స్వామి సన్నిధికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాతో పాటు మా సోదరులు వనపర్తి శాసనసభ్యులు శ్రీ మేఘారెడ్డి గారు, అదేవిధంగా గురువారిలో చాలామంది కురుమూర్తి స్వామి భక్తులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన గిరి ప్రదర్శన కురుమూర్తి స్వామికి టెంపుల్ చుట్టూ గిరి ప్రదర్శన తీసుకున్నందుకు నిర్వాహకులను నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. ముఖ్యంగా కురుమూర్తి స్వామి అంటేనే పేదల తిరుపతిగా పేరుగాంచి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎవరైతే తిరుపతికి పోయి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోలేని భక్తులందరూ కూడా వారు ఇక్కడికి వచ్చి కురుమూర్తి స్వామిని వెంకటేశ్వర స్వామిగా కొలిసి ఇక్కడ స్వామివారి సన్నిధిలో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వారి మొక్కులు చెల్లించుకునే విషయము కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈసారి ముఖ్యంగా మన బ్రహ్మోత్సవాలకు మొదటిసారిగా మేమందరం పోయి మా గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి పోయి దగ్గరికి వెళ్ళి మీరు ఈసారి కంపల్సరీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలి, ఆ టెంపుల్ అభివృద్ధికి మీరు సహకరించాలని చెప్పేసి అడిగిన వెంబడే మా ఆహ్వానాన్ని మన్నించి గౌరవ ముఖ్యమంత్రి గారు మన బ్రహ్మోత్సవాలప్పుడు ఇక్కడికి టెంపుల్కి రావడమే కాకుండా ఈ టెంపుల్ కురుమూర్తి స్వామి టెంపుల్ అభివృద్ధికి సంబంధించి 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మళ్ళీ ఏదైనా అభివృద్ధికి సంబంధించి ఇంకా ఏదైనా ప్రతిపాదనలు పంపండి, తప్పకుండా అభివృద్ధికి సహకరిద్దామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగానే మనము ఫౌండేషన్ స్టోన్ కూడా ఇక్కడ చేయించుకున్న విషయం మనందరికీ కూడా తెలుసు. వారితో పాటు ఆ రోజు గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, దామోదర రాజనరసింహ గారు కూడా రావడం జరిగింది. సో ఆ రోజు నుంచి కురుమూర్తి స్వామి అంటేనే ప్రపంచానికి తెలిసిపోయినారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం వల్ల అంతకుముందు మన మామూనార్ జిల్లా తెలంగాణ వరకు పరిమితమైన కురుమూర్తి స్వామి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కురుమూర్తి స్వామి అంటే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకోవడానికి ఆశ చూపిస్తూ ఉన్నారు. ఈరోజు మన గురువులందరూ కూడా ఇక్కడ స్వామీజీలు వాళ్ళు